నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ఆర్సీపీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనప్రాయంగా మారింది. ఆయన వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన భార్య రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియడంతో దానికి సంబంధించినటువంటి రాజీనామా పత్రాలను కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమర్పించినటువంటి పరిస్థితి. అలానే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామంగా దీన్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. అలానే అనేక మంది వైసీపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారందరూ కూడా ఆయనతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరొక బృందం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయింది. తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావాల్సిందిగా ఆయనకి ఆహ్వానం పంపారు. సో అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నుంచి చూస్తే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి నాయకుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పరిగణించాల్సి ఉంటుంది. ఈసారి నెల్లూరు లోక్సభ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసినప్పటికీ కూడా నియోజకవర్గాల్లో, ముఖ్యంగా స్థానికంగా ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో తన ప్రమేయం ఏమీ లేకపోవడం, తనకు సంబంధించినటువంటి వారి ప్రస్తావన లేకుండా పార్టీ నిర్ణయం తీసుకోవడం పైన కొంత అసంతృప్తితో ఉన్నటువంటి వేమిరెడ్డి తన వర్గానికి సంబంధించిన వారికి సీట్లు రాలేదనేటువంటి ఆవేదనతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇటు తెలుగుదేశం నుంచి ఆహ్వానం అందినటువంటి నేపథ్యంలో నెల్లూరులో అనేక విద్యా సంస్థలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో తెలుగుదేశంకి బలం పెరిగినట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. అన్ని నియోజకవర్గాల్ని వైసీపీ అభ్యర్థులే గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు, అలానే నెల్లూరు జిల్లా నుంచే 3 ఎమ్మెల్యేలు రెబల్స్గా మారి వైసీపీ నుంచి బయటకు రావడం, ఈ పరిణామాల నేపథ్యంలో నెల్లూరులో వైసీపీకి గట్టి దెబ్బ తగులుతుందనేటువంటి వాదనని తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు. వేమిరెడ్డి జాయినింగ్ లాంఛనప్రాయమే కాబట్టి అతి త్వరలోనే జిల్లాలో వ్యూహాత్మకంగా అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుంటామని తెలుగుదేశం నాయకులు ధీమాగా ఉన్నారు. సో ఆయన చేరిక పైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి ఈ నెల 27వ తేదీన ఆయన పార్టీలో చేరవచ్చు అనేటువంటి ఒక సంకేతాలు ఉన్నాయి. తాజాగా వచ్చినటువంటి ప్రకటనల నేపథ్యంలో ఒక ఉమ్మడి బహిరంగ సభ జరగబోతోంది 28వ తేదీన. సో ఆ సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాయిన్ అవుతారా, లేదా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. మొత్తం మీద నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నిన్నటి వరకు కీలక పాత్ర వైసీపీలో పోషించిన నాయకులే ఇప్పుడు జెండా మార్చి తెలుగుదేశంలో కీలక పాత్ర పోషించేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.